నువ్వు వరిస్తే నాకు కోపం వస్తుంది. ఏంటి కోపం వస్తుందా? వస్తే ఏం చేస్తావు? చేసిన పాడు పనికి సిగ్గుతో చావాల్సింది పోయి సిగ్గు లేకుండా వచ్చింది చాలక కోపం వస్తుందంటావా? సిగ్గుపడడానికి తప్పు నేనొక్కదాన్నే చేయలేదు. నాతో పాటు అదే తప్పు నీ బామ్మర్ది కూడా చేశాడు. వాడు పడని సిగ్గు నేనెందుకు పడాలి? వాడు చావని చావు నేనెందుకు చావాలి? మగాడైనా ఆడదైనా తప్పు తప్పే. శిక్షలో తేడాలుండకూడదు. తప్పు చేసిన వాడు సుఖాలు అనుభవించాలి, నేనేమో చావాలా? నాకేం కర్మ? అతనెలా జీవితం అనుభవిస్తూ ఆనందపడుతున్నాడో నేను అంతే ఆనందాన్ని అనుభవించాలి. ఏ పోవే, పోయి అనుభవించు. ఇక్కడికెందుకొచ్చావు? నువ్వు తల దూర్చుకో. నేను నా లెక్క ఆదిత్య గారితో తేల్చుకోవడానికి వచ్చాను. ఏంటి నువ్వు తేల్చుకునే లెక్క? పోవతలకి. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు, ఆదిత్య. ఆదిత్య చెప్పాలి. ఏంటి నేను చెప్పేది నువ్వు తెలుసుకునేది? స్నేహం 6 నెలలు, గర్భం 3 నెలలు అని చెప్పాగా. కారణమైన వాణ్ణి కారెక్కించి ఊటికి పంపించావు. నువ్వు ఉత్సవాల్లో మునిగి తేలుతున్నావు. మరి నా సంగతి ఏంటి? నన్ను పట్టించుకోరా? ఏంటి నిన్ను పట్టించుకునేది? నీ సంబంధమే తప్పుడు సంబంధం. దానివల్ల నువ్వు నెల తప్పితే పట్టించుకోవాల్సిన అవసరం నాకేంటి? అయితే ఆ మాట మీదే ఉంటావా? నేను పబ్లిక్ ఇష్యూ చేస్తా, అప్పుడు పట్టించుకోగా. ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిత్య వర్మ గారి బావైన మిస్టర్ శ్రావణ్ నన్ను ఆశ పెట్టి లోబరుచుకుని వశపరుచుకుని మోసం చేశాడు. నెల తప్పిన అభాగ్యురాలనని ఆదుకోండి అని జనాల్ని పిలుస్తాను, న్యాయం చేయండి అని అడుగుతాను. నీ మాటలు నమ్మేదెవరు? అసలు నీ కడుపు నిజమని గ్యారెంటీ ఏంటి? నిజమో కాదో ఫోటోలు వీడియోలు నిరూపిస్తాయి. మెడికల్ సైన్స్ ఎంత డెవలప్ అయిందో మీకు కూడా తెలుసు. నన్ను అనుభవించిన వాడికి, అదే నీ బావకి, ఒక కొడుకు కూడా ఉన్నాడు. వాడి రక్తం నా కడుపులో పెరిగే పిండం రక్తం ఒకటేనని డిఎన్ఏ టెస్ట్కి పంపిస్తాను. ఆ డిఎన్ఏలే సాక్ష్యం చెప్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో జనం ముందు అదే ఉంచుతుంది. మీరు చెయ్యను పో అన్న న్యాయం జనంతో మీ చేత చేయించేలా చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? నువ్వు ఆగు పిన్ని. జనంలో పెడతావా? ఖచ్చితంగా పెడతాను. ఇలా దరిద్రంతో చావడం కన్నా శ్రావణ్ణి దక్కించుకుని నా బిడ్డకి ఆసరా కలిగించి చావడం మేలు. చెడిపోయిన పేరు ఎలాగో తప్పదు. తెగబడితే నాకు ప్రత్యేకంగా పోయేదేమీ లేదు. కానీ తమరికే చాలా డ్యామేజ్ అవుతుంది. పేపర్లలో, టీవీలలో మీ బావగారి కృష్ణలీలలు క్లియర్గా టెలికాస్ట్ అయ్యేలా చేస్తాను. మీ ఇంటి ముందు ధర్నా చేస్తా, మీ ఫ్యాక్టరీ ముందు దీక్ష చేస్తా, మీ ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తాను. మహిళా సంఘాల్ని పిలుస్తాను. మొత్తం మీ గురించి, మీ దౌర్జన్యాల గురించి పబ్లిక్ గా మాట్లాడతాను. జనమంతా నా విషయంలో కదులొచ్చి సానుభూతి చూపించేలా చేస్తాను. అప్పుడు మీ గౌరవం, మర్యాద, హోదా, పరువు, పలుకుబడి, పరువు, ప్రతిష్టలు అన్నీ బజారు పాలవుతాయి. ఆలోచించుకో ఆదిత్య. ఓ ఆడదాని ఉసురు తగిలి నాశనమైపోతావు. నీ భార్య కూడా గర్భవతాన్ని విన్నాను. కడుపుతో ఉన్న ఆడవాళ్లను ఒకేలా చూడకపోతే నీ సంసారం మట్టి కొట్టుకుపోతుంది. ఏంటే శాపనార్థాలు పెడుతున్నావా? ఆడదాన్ని ఏం చేయమంటావు? నువ్వు తిట్టినా, కొట్టినా, చంపినా సరే నేను మాత్రం ఈ విషయం పబ్లిక్ టాక్ చేసి చేస్తా. కడుపుతో ఉన్న ఆడదాని మీద చేయి చేసుకుంటావా? సిగ్గులేదా నీకు?
అసలు నీకేం కావాలి? నోరు మెదపకుండా ఉండాలంటే ఏం చేయాలి? శ్రావణ్తో నా పెళ్లి. ఆ కోత కూస్తే చంపి పారేస్తాను. నేను చచ్చినా నా డైరీ నిజాన్ని బయట పెడుతుంది. మిమ్మల్ని జైలుకు పంపిస్తుంది. ఆల్రెడీ ఫైల్ చేసి లాయర్ దగ్గర ఉంచాను. మోసం చేసిన వాడిది తప్పవక మోసపోయింది తప్పవుతుందా? పెళ్లి చేయటం మాత్రం కుదరదు. అయితే నా లైఫ్ సెటిల్ చేయి. తర్వాత ఆలోచిస్తాను పో. ఛాన్సే లేదు. ఇమీడియట్ గా డిసైడ్ అవ్వాలి. ఇమ్మీడియట్ గానా? ఎస్, ఇమీడియట్ గానే. లేకపోతే మరోసారి చర్చ ఉండదు. ఏం చేయమంటావు? నాకు ₹1,00,00,000 కావాలి. ఇదేంటి కోట్ అంటుంది? కోట? నీ చెల్లికి సవితనైతే సమాన భాగంగా చాలా కోట్లొస్తాయి. నీ సంబంధం చెల్లదు. మీ బావ మోసం కూడా చెల్లుబాటు కాదు. ఇది న్యాయం కాకపోతే అతను చేసింది కూడా న్యాయం కాదు. అన్యాయం అయిపోయింది నేను. ₹1,00,00,000 మీకు లెక్క కాదు. ఇస్తారా? నన్ను జనంలోకి వెళ్ళమంటారా? ఏయ్, ₹1,00,00,000 ఏ విధంగా అడుగుతున్నావే? ఆ దయ తలిచి నిన్ను లేక ఖచ్చితంగా నువ్వు డబ్బు తెస్తావు. నాకు తెలుసు. తేక చేస్తావా? నీకు ఇంకో ఆప్షన్ లేదు. తీసుకొని అడిగింది మళ్ళీ రావద్దు. అది డిసైడ్ చేయాల్సింది కాలం, కష్టం, కన్నీరు. నేను గ్యారంటీ ఇవ్వలేను. సారీ ధరణి, అదొచ్చి మూడంతా డిస్టర్బ్ చేసింది. గుడ్ నైట్. చాలా చాలా అమ్మా సంతోషంగా ఉందా? ఏం పాపం చేశానని నా బతుకుతో ఇలా ఆడుకుంటున్నావు? పూజలో లోపం చేశానా? వ్రతాల్లో అపచారం చేశానా? విధి విధానాల్లో తప్పులు దొరలాయా? పూజ చేస్తే పుణ్యం వస్తుంది. భగవత్ ఆరాధన మంచి ఫలితాన్ని ఇస్తాయి. సుఖ సంతోషాలు, భోగ భాగ్యాలు కలగజేస్తాయి అంటారు. మరి నువ్వు నాకిచ్చిన బహుమానం ఏంటి? అర్థాంతరంగా వైదవ్యం. మందులేని జబ్బు నా భర్తకు అంటగట్టడం. ఇది నీకు ధర్మమా? న్యాయమా? ఏం కోరుకోకూడదు కోరానని నాకు ఈ శిక్ష. చూడమ్మా, నాకు అన్యాయం చేస్తే నా ఊసురు తగులుతుంది. నన్ను వేదనకు, రోదనకు గురి చేస్తే శపించాలనిపిస్తుంది. నీకు భక్తులు నేర్పించటం సరదానా? మన్నించమ్మా. బాధ భరించలేక అనాల్సి వచ్చింది. ఆదిత్య గారిని చల్లగా చూడమ్మా.
రెడీనా? వెళ్దామా? నువ్వు వస్తావా? తీసుకెళ్తానన్నావుగా. అన్నాను కానీ ఇద్దరం కలిసి వెళ్ళటం వాళ్ళెవరైనా చూస్తే మనల్ని అనుమానిస్తారు. అసలే ఆ ధరణి చాలా అద్భుతమైన నాటకాలు ఆడుతోంది. అయినా సడన్ గా ప్రియందు కూడిపడిందంటావు? ఎందుకేంటి? అడిగి పట్టుకెళ్ళింది కదా ₹1,00,00,000. అది చాలదా ఎందుకొచ్చిందో తెలియటానికి? అది మనకి ఫోన్ చేసి ఏం చెప్పింది? ఏం చెప్పింది? ఇంత మట్టి బుర్రైతే ఎలా? నన్నంటావేంటి? నేను నిజం చెప్పాను, ఆదిత్య విన్నాడు, పారిపోతున్నాను అందా? అంది. అలా అన్నది మళ్ళీ ఇప్పుడెందుకు కూడిపడింది? అవసరం, బ్లాక్మెయిల్. అదే మరి, దాన్ని ఆ ధరణి రప్పించిందని నా అనుమానం. ఏంటి? ధరణి పిలిపించిందా? అవును, లేకపోతే అది అంత ధైర్యంగా రాదు. ఇది దాన్ని చూడ్డం, అది దీన్ని చూడ్డం, పైగా ఆ ప్రియ దాని వంక చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవటం నేను చూశాను. అవునా? అవును కాబట్టే చెప్తున్నాను. ఆ ధరణి ప్రియ నిలదీయడానికి వెళ్తుంటే మనం గెస్ట్ చేయకుండా ఉండి తప్పు చేశాం. మళ్ళీ మనం ఇలా కలిసి వెళ్ళి ఇంకో తప్పు చేయొద్దు. నేను వెళ్లే చోట ఏం జరిగింది అంతా వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను. నువ్విక్కడే ఉండి ఆ ధరణిని గమనిస్తూ ఉండు. అది ప్రియకి ఫోన్ చేసినా చెయ్యొచ్చు, డబ్బు పంపకాలకి కలవచ్చు. ఓ కన్ను ఓ చెవి దాని మీద పడేసుంచు, ఏమైనా ప్రయోజనం కలుగుతుందేమో. నేను వెళ్ళి ఆయన్ని కలుస్తాను. దాని జాతకం చూపిస్తే ఎప్పుడెప్పుడు దాని టైం బాగోలేదో, అసలు దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుని దాని రాతేమైనా బాగోలేకపోతే మనకి శ్రమ తప్పుతుంది. లేదంటే భవిష్యత్తు ఏ విధంగా ఉందో తెలుసుకుని దాన్ని దెబ్బతీయొచ్చు. సరే అత్తయ్య, నువ్వు వెళ్ళిరా, నేను దీని సంగతి చూస్తాను. జాగ్రత్త లేఖ. సర్లే, నువ్వు వెళ్ళు. ఆదిత్య గారు, ఆ? ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే. ధరణి, ఇవాళ నువ్వు ఆఫీస్కి వెళ్ళొద్దు. ఇవాళే కాదు, ఇవాళ నుంచి అస్సలు వెళ్ళొద్దు. మానేసి ఏం చేయమంటారు? ఒకరెదురుగా ఒకరం కూర్చుందామా? అసలేంటి ఏంటి మీ ఉద్దేశం? నాకేమైందని? మొన్న ఆఫీస్కి వెళ్తే డైరెక్టర్కి ఫోన్ చేసి కదలొద్దు, మెదలొద్దు, మాట్లాడొద్దు అని చెప్పారట. వాళ్ళేమో రెస్ట్ తీసుకోండి మేడం, స్ట్రెయిన్ అవ్వద్దు అని చెప్పి పంపించేశారు. నేనేమంత చేత కాకుండా బలహీనంగా కదల్లేక మెదల్లేక అస్సో ఉసో అంటున్నా, మీరు అలా అంటే ఓకే. అది కాదు ధరణి, నువ్వు ప్రెగ్నెంట్ కదా అని. అయితే ఏంటి? నొప్పులు వచ్చేదాకా ఓపికంటే మన పని మనం చేసుకోవచ్చు. మంచం మీద నుంచి లేవలేనప్పుడైతే ఓకే. ఇప్పుడేమైంది? ఓపికగానే ఉన్నానుగా. అయినా మనదేమైనా ఉద్యోగమా? సెలవులు పెట్టి ఇంట్లో కూర్చోడానికి? బిజినెస్ చేస్తున్నాం. వ్యాపారాలు మానేసి ఇంట్లో కూర్చోవడం మొదలు పెడితే అవతల వాళ్ళు సమయం దొరికిందని మెయ్యడం మొదలు పెడతారు. అప్పుడు పర్మనెంట్గా ఇంట్లో కూర్చోవాల్సిందే. ఏంటదినా, అన్నయ్య ఏదో నీ మీద ప్రేమతో. నీకు తెలియదు స్వాతి. వారి మీద ప్రేమతో నేను, నా మీద ప్రేమతో వారు పనులు మానేసి కాలక్షేపాలు చేస్తే నిక్షేపం లాంటి వ్యాపారాలు దివాళా తీస్తాయి. మనం ప్రశాంతంగా కూర్చుంటే అవి మూతపడతాయి. అయినా నాకేం కాలేదుగా. చూడండి, ఊరికి అది చేయొద్దు ఇది చేయొద్దు అని ఆంక్షలు పెట్టకండి. ఓపిక లేనప్పుడు నేనే దుప్పటి కప్పుకొని పడుకుంటాను. ఏమైంది మీ వదినికి? ఇప్పుడు నేనేమన్నానని అలా విరుచుకుపడింది? ఎన్నడూ లేంది ఎందుకెంత కొత్తగా మాట్లాడింది? కారణం లేకుండా అంత కోపం ఎందుకు వచ్చింది? అన్నయ్య, కడుపుతో ఉన్న వాళ్ళకి బీపీలు షుగర్లు వస్తుంటాయంట. వదినికి బీపీ ఏమైనా వచ్చిందేమో?
అంతేనంటావా? లేకపోతే వదిన ఎందుకలా మాట్లాడుతుంది? అయితే డాక్టర్ని రమ్మని చెప్పాలి. అప్పుడు ఇంకా ఫైర్ అవుతుంది. మరెలా? చెకప్ అని వదిన్ని నువ్వే బయటికి తీసుకెళ్ళు. బాగుంది, టైం చూసి తీసుకెళ్తాను. ఎవరమ్మా మీరు? స్వామివారిని కలవడానికి వచ్చాను. వచ్చిన కారణమేంటి తల్లి? తమరు హిమాలయాల నుంచి వచ్చారని, ఇక్కడ విడిది చేశారని తెలిసి తమరి దర్శనం చేసుకోవాలని వచ్చాను స్వామి. అమ్మ దీవెన నీకు పూర్ణాయుషును ప్రసాదిస్తుంది తల్లి. స్వామి, ఏంటమ్మా? దయతో ఈ జాతకాన్ని పరిశీలించి వివరం, భవిష్యత్ వర్తమాన కాలాలు చెప్పగలరా? తప్పకుండా. ఏమైంది స్వామి? ఈ స్త్రీ నీకు గత జన్మ శత్రువు. ఆ శత్రుత్వం అలానే కొనసాగుతోంది. ఇప్పుడు నీవు ఈ అమ్మాయికి ఏమవుతావు? అత్తయ్యనవుతాను స్వామి. నా సవతి కోడలు. శత్రువేగా? నాకు తెలీదు స్వామి. నిజం దాచొద్దు, చెప్పు. తనకి నా మీదేం లేదు. ఆమె పెనిమిటికి? ఆ అబ్బాయి కూడా లేదు. మరి నీకు? స్పష్టంగా చెప్పలేను. చూడు, ఈ అమ్మాయే నీకు శత్రువు. తను పులి, నువ్వు మేక. తనకు నువ్వెంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. అంటే? జాతకం చూశాగా, ప్రాణాలకే ప్రమాదం. స్వామి, అవును తల్లి. తనేం చేసినా పట్టించుకోకు. నిన్ను ఒక మాటన్నా కాదనకు. కలుగజేసుకుంటే ఆమె కోపానికే బలవుతావు. అలాగే స్వామి. చూడమ్మా, నీకొక ముఖ్య విషయం చెప్తాను, విను. చెప్పండి స్వామి. తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అమ్మవారి పూనకం కలుగుతూ ఉంటుంది. ఏం చేసినా అడ్డు చెప్పకు. చేసే పనులకు అడ్డుపడకు. ఇలా అని మరొకరికి చెప్పొద్దు. ఎలా అయినా పరులకు తెలియచేసే ప్రయత్నం చెయ్యొద్దు. చేస్తే అది నీకు శాపంగా మారుతుంది. నీ ప్రాణాల్ని బలి తీసుకుంటుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వస్తాను స్వామి. తమరు చెప్పిందంతా నిజమేనా స్వామి? అబద్ధం. అబద్ధమా? ఎందుకు చెప్పారు స్వామి? ఈవిడ దీక్ష తీసుకున్న ధరణి అత్తగారు. ఈవిడ ఆమె దీక్షను భగ్నం చేయాలని చూస్తోంది. ఆమె మీద శత్రుత్వంతో ఉంది. భర్త ప్రాణాలు దక్కించుకోవాలని, బిడ్డ ప్రాణాలనే పణంగా పెట్టడానికి సిద్ధపడ్డ ఆ మంచి మనిషికి ఈవిడ అన్యాయం చెయ్యకూడదని, ఈవిడ కుట్రలు కుతంత్రాలు చెయ్యొద్దని, ఆమె నోము ఫలించాలని అలా చెప్పాను. చూడు, ఈ అమ్మాయే నీకు శత్రువు. జాతకం చూశాగా, ప్రాణాలకే ప్రమాదం. అమ్మో, ఈ స్వామీజీ చెప్పారంటే ఖచ్చితంగా జరుగుతుంది. ఛా! ఇక మీద నుంచి జాగ్రత్తగా చావాలి.